నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులకు శ్రీ దుర్ముఖినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. గీతం యూనివర్సిటీ సమర్పించు శ్రీ దుర్ముఖినామ సంవత్సర ఉగాది ప్రత్యేక కార్యక్రమం పంచాంగ పఠనానికి స్వాగతం. తెలుగుదనం, తెలుగు వైభవం, తెలుగు ప్రాభవం అణువణువున నింపుకొని శ్రీ దుర్ముఖినామ సంవత్సరం తరలివచ్చింది. ఉగాది అంటే మల్లెపూల మార్ధవం, మంగళ తోరణాలు, వసంత కోకిల సౌకుమార్యం. ఉగాది అంటే పంచాంగ శ్రవణం, రాశి ఫలాలు, భవిష్యత్ దర్శనం. మరి శ్రీ దుర్ముఖినామ సంవత్సర ఉగాది తనతో పాటు ఏ రహస్యాలు దాచుకుందో తెలుసుకోవాల్సిందే. తిథి, వార, నక్షత్ర యోగకరణాలలోని ప్రశస్తమైన అంశాలను వివరించేదే పంచాంగం. ఇప్పుడు శ్రీ దుర్ముఖినామ సంవత్సర పంచాంగాన్ని డాక్టర్ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారిచే విందాం. సకల పుణ్యఫలాల్ని అందుకుందాం. నమస్కారం రామలింగేశ్వర వరప్రసాద్ గారు. ఈ దుర్ముఖినామ సంవత్సరం 12 రాసుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఈ నవనాయకుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అట్లాగే దోష పరిహారాల కోసం 12 రాసుల వారు ఎలాంటి ప్రక్రియలు చేపట్టాలి, ఈ సంవత్సరం రాజు శుక్రుడు, బుధుడు మంత్రి అయ్యాడు, మరి ప్రధానంగా ఈ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? శుక్రుడు బ్రాహ్మణ గ్రహం, రాజ్యాధిపత్యం వచ్చింది. సురాపాన కారకో శుక్రహ అన్నారు. ఆ కారణం చేత మద్యపాన వినియోగం అధికమవుతుంది. సౌకబారు మద్యం ఏర్లై ప్రవహిస్తుంది. అందరికీ సమన్యాయం జరగదు. వ్యవసాయం చేయడం జూదంగా మారుతుంది. సంవత్సరం శృంగార కార్యకలాపాలు, అక్రమ సంబంధాలు ఎక్కువ అవుతాయి. ఉన్నత స్థానాల్లోనే ప్రముఖుల శృంగార భాగవతాలు సంచలనం సృష్టిస్తాయి. విదేశీ మద్యం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. బంగారు ఆభరణాలు, ఖరీదైన వస్త్రాలయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. జనాదరణ పెరుగుతుంది. బంగారం ధర అందుబాటులో ఉన్నప్పటికీ కూడాను రేటు హెచ్చుగానే ఉంటుంది. విద్య, వైద్యం, సాంకేతిక రంగం, క్రీడా, సాంస్కృతిక రంగాల్లో స్త్రీలు బాగా రాణిస్తారు. నిర్భయ లాంటి చట్టాల ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. స్త్రీలకు అనుకూలంగా మరిన్ని చట్టాలు వచ్చేటటువంటి పరిస్థితి గోచరిస్తోంది. బాలబాలికల్లో ఎక్కువగా బాలికలు ప్రతిభ చూపుతారు. విద్యాపరంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం యువతను చెడగొట్టడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. దేశానికి ఆశాజ్యోతుల్లా ఉండవలసిన యువకులు నిర్వీర్యమవుతారు. కల్తీ మద్యం అనేక జీవితాలను, కాపురాలను మృత్యుగుహలోకి నెడుతుంది. గూఢచార సంస్థలు ఘోరంగా విఫలమవుతాయి. విద్రోహ చర్యలు ఆందోళన, భయం కలిగిస్తాయి. పాలకుల ఆదేశాలను అధికారులు అమలు చేయరు. క్రీడల్లో రాజకీయాలు ఎన్నడూ లేని విధంగా చోటు చేసుకుంటాయి. క్రీడల వల్ల దేశానికి ప్రఖ్యాతి లభిస్తుంది. నల్లబజారు వ్యాపారం, బ్లాక్ మార్కెట్ ఇవి ఎక్కువ అవుతాయి. అదేవిధంగా జపాన్, హవాయి దీవుల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతాయి. విడాకులు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ప్రేమ వివాహాలు నిజాయితీని, నిబద్ధతను కోల్పోతాయి. పిల్లల పెంపకం అత్యంత కష్టంగా మారుతుంది. అయితే ఈ సంవత్సరం బుధుడు మంత్రిగా ఉన్నాడు. మరి బుధుడు మంత్రిగా ఉండటం వల్ల ఎటువంటి ఫలితాలు సంభవిస్తాయి? బుధుడు మంత్రిగా ఉండటం వల్ల ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో కరువు కాటకాలు సంభవిస్తాయి. న్యాయ వ్యవస్థ ప్రజల జీవనంలో ఒక ప్రధానమైన భాగం అవుతుంది. చాలా విషయాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం అనివార్యంగా దోస్తుంది. న్యాయ వ్యవస్థకు, ప్రభుత్వానికి, చట్టసభలకు మధ్య విభేదాలు ఏర్పడే పరిస్థితి సంభవిస్తుంది. ప్రభుత్వ ఉత్తర్వులకు వక్ర భాష్యం చెప్పి సొంత పనులు చక్కబెట్టుకునేటువంటి అధికారులు ఎక్కువ అవుతారు. అయితే ఈ సంవత్సరం కుజుడు సేనాధిపతి అయ్యాడు, సస్యాధిపతి శని అయ్యాడు. మరి ఈ ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అధికారులు వివిధ రకాల కారణాల వల్ల తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేకపోతారు. కొందరు అధికారులు పోటీ ప్రభుత్వాన్ని నడుపుతారు. నీతి నిజాయితీలు తొంగలో దుక్కి అవినీతికి కేంద్ర బిందువుగా మారతారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి ఆస్తులు, భూములు బలవంతుల చేత ఆక్రమించుకోబడతాయి. ఆకుకూరలు, దుంపకూరల ధర అధికమవుతుంది. కుళ్ళు రాజకీయాలు అధికమవుతాయి. నాయకులు హుందాగా ప్రవర్తించరు. ఆదర్శవంతమైన నాయకులు నల్లపూసలవుతారు. తీవ్రవాద, ఉగ్రవాద చర్యల వల్ల ముఖ్య నాయకులను కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యవసాయదారులకు వ్యవసాయ రంగంలో ఒడిదుడుకులు ఈ సంవత్సరం కూడా తప్పవు. అయితే ప్రధానంగా సేనాధిపతి సంవత్సరం కుజుడయ్యాడు, అట్లాగే సస్యాధిపతి శని అయ్యాడు. మరి ఈ ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఈ సేనాధిపత్యం కుజుడికి రావటం వల్ల మారణాయుధాల వినియోగం అధికమవుతుంది. ఈ కుజుడికి సేనాధిపత్యం రావటం వల్ల ఏంటంటే ప్రతి చోట గొడవలు, గందరగోళాలు, ఏ విషయం సామరస్యంగా నడవదు. ఈ ఉగ్రవాదులు జనసామాన్యంలో కలిసిపోయి విధ్వంసాలు సృష్టిస్తారు. అగ్నిగ్రహమైనటువంటి కుజుడికి సేనాధిపత్యం రావటం వల్ల ప్రపంచ దేశాల మధ్య సయోధ్య వాతావరణం ఉండదు. అంతా సంఘర్షణ వాతావరణమే. వ్యక్తిగత రక్షణ, ఆస్తుల రక్షణ, పౌర హక్కుల రక్షణపై పెను సవాలుగా మారుతుంది. కిడ్నాపులు, అనుమానాస్పద మృతులు ఎక్కువ అవుతాయి. బంగారం ధరించడం ప్రాణాంతకం అవుతుంది.
ముఖ్యమైన పట్టణాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటాయి. కొన్ని చోట్ల మత కల్లోలాలు అధికమవుతాయి. విదేశాలకు వెళ్లే మేధావులు, యువతీ యువకులు అధికమవుతారు. విదేశీ మోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది. గురువు ధాన్యాధిపతి అయ్యాడు, అర్ఘ్యాధిపతి కుజుడయ్యాడు. ఈ ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఈ సస్యాధిపత్య శనికి వచ్చింది, ఇది ముఖ్యమైన విషయం. సస్యాధిపత్య శనికి వచ్చిన కారణం చేత భూముల ధరలు పెరుగుతాయి. అన్ని చోట్ల కూడాను వర్షాభావ పరిస్థితులు బాధపడతాయి. నదుల అనుసంధానం వలన కొంత మేలు జరుగుతుంది. కొన్ని విభాగాలు మినహా వ్యవసాయం అంతగా లాభించదు. రైతులు రుణాలు చెల్లించలేరు. ఎరువులు, విత్తనాలు అధిక ధర కలిగి ఉంటాయి. పొగాకు రైతులకు గడ్డు కాలం. వాణిజ్య పంటలకు తగినటువంటి మద్దతు ధర లభించదు. ఋతుపవనాలు గతి తప్పుతాయి. తుఫాను వల్ల వచ్చేటువంటి వర్షపాతం మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వేరుశనగ మాత్రం మంచి దిగుబడి, ధర కలిగి ఉంటుంది. అకాల వర్షాల వల్ల పంటలకు నష్టం కలుగుతుంది. పాలు, వెన్న, నెయ్యి ధరలు పెరుగుతాయి. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు అరికట్టడంలో ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలను ఇస్తాయి. సముద్ర తీర పట్టణాలకి, గ్రామాలకి సంకటకారం. ఈ దుర్మికనామ సంవత్సరానికి ధాన్యాధిపతి గురువు అయ్యాడు. మరి ఈ గురువు అవటం వల్ల ప్రత్యేకించి ఎటువంటి లక్షణాలు ఉండే అవకాశం ఉంది? దుంపకూరలు, వెల్లుల్లి, ఉల్లి, గుగ్గిలం, క్యాబేజీ, క్యారెట్, వేరుశనగ, జీడిపప్పు, సుగంధ ద్రవ్యాలు, మెంతులు, మిరియాలు, కొత్తిమీర, గోంగూర, మామిడి, నువ్వుల నూనె, వేరుశనగ అధిక ధరలు కలిగి ఉంటాయి. అన్నదాన సత్రాలు ఎక్కువ అవుతాయి. ఉన్న సత్రాలు సక్రమంగా సేవలు అందిస్తాయి. ఎక్కువ మందికి బియ్యం ఏదో రకంగా అందుబాటులో ఉంటుంది. ధాన్యం ధర కూడా పెరుగుతుంది. అయితే ఇబ్బంది పడరు. నిత్యావసర వస్తువులకు కృత్రిమమైనటువంటి కొరత ఏర్పడుతుంది. కలుషితమైనటువంటి ఆహారాలు, కలుషిత పానీయాలు విశృంఖలంగా ప్రజల్లో చలామణి అవుతాయి. చిన్నపిల్లల ఆహార పదార్థాల్లో సైతం విష పదార్థాలు చోటు చేసుకుంటాయి. అధిక శ్రద్ధలు అవసరమవుతాయి. ఊపకాయం ఉన్న వాళ్ళు ఎక్కువ అవుతారు. అర్ఘ్యాధిపతి అలాగే మేఘాధిపతి ఈ రెండు కూడా కుజుడు అయ్యాడు. మరి ఈ ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? గాదిపచ్చ కుదురు రావడం వల్ల పసుపు, గులాబీ రంగు వస్త్రాలు ప్రజాదరణకు నోచుకుంటాయి. దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ప్రతికూల సంఘటనలు, భూకంపం, హుదూద్ వంటి తుఫాను సంభవిస్తాయి. అన్ని దేశాల్లోనూ ప్రకృతి ఉపద్రవాలు అధికమవుతాయి. ప్రకృతి నిర్దయ, పోరాటాలు, తీవ్రవాదుల దుశ్చర్యల వల్ల ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది. వడగండ్ల వాన ఇబ్బంది పెడుతుంది. విచిత్రమైన వాన సంభవిస్తాయి. వజ్ర సంపదకు, విలువైన రాళ్లకు గిరాకీ ఏర్పడి ప్రజల్లో పోరాటాలు అధికమవుతాయి. ప్రత్యేకించి ఈ దుర్మికనామ సంవత్సరానికి చంద్రుడు రసాధిపతి అయ్యాడు. మరి చంద్రుడు రసాధిపత్యం వహించడం వల్ల ప్రత్యేకమైన పరిస్థితులు ఏమిటి? ఎర్రని ముబ్బులు, ఆకాశం ఎర్రబారుట వంటి కొన్ని వింత సంఘటనలు సంభవిస్తాయి. పిడుగుపాట్ల వల్ల జననష్టం జరుగుతుంది. వర్షాల కోసం శాస్త్ర ఘటాభిషేకం వంటి క్రతువులు తప్పవు. తులసి వనాలు వృద్ధి చెందుతాయి. గంజాయి తగలబడుతుంది. మామిడి పండ్లు అధిక ధరను కలిగి ఉంటాయి. కాకర, ఉసిరి, కరక్కాయ, కుంకుమ, వస, గుమ్మడి, దొండ, దానిమ్మ, నేరేడు, బంగాళదుంప, వంకాయలు, ఉల్లిపాయలు, ఆకుకూరల ధరలు విపరీతమైనటువంటి ధర కలిగి ఆకాశంలో ఉంటాయి. ద్రాక్ష అందుబాటులో ఉంటుంది. మామిడి మధ్యస్థం. కూరగాయలు, పండ్లు సహజ గుణాన్ని కోల్పోతాయి. ఈ సంవత్సరం నీరసాధిపత్యం శనికి సంభవించింది. మరి నీరసాధిపత్యం శని వహించడం వల్ల ప్రత్యేకంగా పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? యువతరం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుంది. ప్రధానమైన విషయం, నార్కాటిక్ డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది అవుతారు. తల్లిదండ్రులపై పిల్లలు చేయి చేసుకోవడం మనం ఈ సంవత్సరం చూడబోతున్నాం. విలాసాలకు అలవాటు పడడం, తప్పుడు పనులు చేయటం, ఆన్లైన్ మోసాలు గతంలో లేని విధంగా ఎక్కువ అవుతాయి. యువతుల పాత్ర కూడా ఆక్షేపణీయంగానే ఉంటుంది. తేలిగ్గా ధనం సంపాదించేటువంటి మార్గాలు, ఊహలు అధికమవుతాయి. నేర ప్రపంచంలో యువజనుల పాత్ర అధికంగా ఉంటుంది. స్త్రీల ప్రాతినిధ్యం కూడా అధికంగానే ఉంటుంది. జీర్ణకోశ సంబంధిత రోగాలు అధికమవుతాయి. నార్కాటిక్ డ్రగ్స్ ఏరులై పారతాయి. సాంప్రదాయాల నల్లబూసలైపోతాయి. వాయు వరుసలు గంగలో కలుస్తాయి. ప్రేమ వివాహాలు అధికమవుతాయి. అంతకంటే అధికంగా విడాకులు, విడిపోయే భార్యాభర్తల సంఖ్య ఎక్కువ అవుతుంది. ఈ సంవత్సరం ఆగస్టులో కృష్ణానదికి పుష్కరాలు సంభవిస్తున్నాయి. మరి ఆ పుష్కర నిర్ణయానికి సంబంధించిన విశేషాలను వివరిస్తారా? శ్రీ దుర్మికనామ సంవత్సరం శ్రావణశుద్ధ నవమి గురువారం ఆగస్టు 11వ తేదీ 2016 రాత్రి 8:31 పుష్కర రాజైన గురుగ్రహము ఉత్తరా నక్షత్రం 1వ పాదం కన్యారాశి ప్రవేశంతో ఆగస్టు 12 నుండి తీర్థసహిత కృష్ణానదికి పుష్కరాలు ప్రారంభమై ఆగస్టు 23 మంగళవారంతో ముగుస్తాయి. అలాగే ఈ దుర్మికనామ సంవత్సరానికి సంబంధించి మౌఢ్యమి నిర్ణయానికి సంబంధించిన అంశాలని ఏ విధంగా పరిశీలన చేయాలి? ఇక్కడ మౌఢ్యమి అంటే చీకటి అని చెప్పిన అర్థం అండి.
ఇక్కడ ప్రధానమైనటువంటి గ్రహాలు ఏవైతే సూర్యుడికి దగ్గరగా వెళ్తాయో అప్పుడు వాటి ప్రభావాన్ని కోల్పోతాయి. దాన్నే మౌఢ్యమని మామూలు భాషలో మూఢమని అంటారు. సూర్యుడికి సమీప భాగంలోకి వెళ్ళినప్పుడు మూఢం ఏర్పడుతుంది. 2016 ఏప్రిల్ 30 నుండి శుక్రమౌఢ్యం ప్రారంభమై జూలై 13తో శుక్రమౌఢ్యం త్యాగమవుతుంది. సెప్టెంబరు 12 నుండి గురుమౌఢ్యం ప్రారంభమై అక్టోబర్ 10 తోటి గురుమౌఢ్యం త్యాగమవుతుంది. మరి ఈ సంవత్సరానికి సంబంధించిన కర్తరి నిర్ణయ అంశాలని ఏ విధంగా విశ్లేషణ చేయాలి? 4/5/2016 నుండి 11/5/2016 వరకు డొల్లు కత్తరి, 11/5/2016 నుండి 28/5/2016 వరకు నిజ కత్తరి, దీన్ని అగ్ని కత్తరి అని కూడా అంటారు. 28/5/2016 తోటి ఈ కర్తరి త్యాగం అవుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, అలాగే జాతీయ స్థాయికి సంబంధించి, అంతర్జాతీయ స్థాయికి సంబంధించి ఈ దుర్ముఖనామ సంవత్సరంలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహత్యాలు మరిన్ని చూడబోతున్నాం. అమెరికాలో వాతావరణ మార్పులు, బీభత్సమైన ప్రకృతి వైపరీత్యాలు, 10 పైసల మాత్రకై 10 రూపాయల దోపిడీ, ప్రజలు తిరగబడతారు. మహేంద్ర సింగ్ ధోని క్రికెటర్ గగతులు బాగాలేవు, పరీక్షాకాలం. రోహిత్ శర్మ, అంబట్రాయుడు, సురేష్ రైనా, అశ్విన్, డివిలియర్స్, మిల్లర్, ఆమ్లా చక్కగా రాణిస్తారు. భారత క్రికెట్ టీంలో వర్గ పోరాటం, అవినీతి, సామర్థ్యానికి దక్కని చోటు. బంగ్లాదేశ్ క్రికెట్ టీం సంచలనం సృష్టిస్తుంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల టీమిండియాకు కొన్ని చేదు అనుభవాలు. పొగాకు పండించే రైతులకు గడ్డు కాలం, గ్రీస్ దేశానికి ప్రతికూల కాలం. పారిశ్రామికీకరణ, పెట్టుబడులు వచ్చే విషయంలో తెలంగాణ చాలా ముందంజలో ఉంటుంది. దోపిడీలో కార్పొరేట్ కాలేజీలకు ఏదీ సాటి రాదు. అంగట్లో సరుకు, విద్య ధర్మానికి కానికాలను దాపురించింది. మనం ఇంతవరకు కనీవిని ఎరుగనటువంటి ఎండ తీవ్రతను చూడబోతున్నాము. చైనా దేశపు గ్రహగతులు కూడా ఏం బాగాలేవు. ప్రజల్లో అసంతృప్తి, దేశ ఆర్థిక పరిస్థితి బలహీనపడటం, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాదు. పొదుపు పాటించండి, రానున్నవి గడ్డు రోజులు. హెలికాప్టర్ ప్రమాదాలు అధికం, ప్రముఖుల దుర్మరణం. తెలుగు రాష్ట్రాల్లో కరువు కాటకాలు. చైనాలో భూకంపం, వరదలు, జలబీభత్సాలు, జనజీవనం అస్తవ్యస్తం. తెలుగు రాష్ట్రాల్లో త్రాగు, సాగునీటికి కొరతలు ఎన్నడూ లేని విధంగా ఇబ్బంది పడతాయి, ఇంతవరకు మనం చూడని విధంగా. పుణ్యనదులకు కానికాలం దాపురించింది. 90% సంతాన సాఫల్య కేంద్రాలు మోసానికి కేంద్ర బిందువులు. ఎయిర్ ఇండియా దివాలా. దాహం నీరెక్కడా, దాని జాడెక్కడా. హిమాలయ పర్వతాలకు ఈ సంవత్సరం కూడా ముప్పు పొంచి ఉంది. పిచ్చి తొండకాయలు కేజీ 80 రూపాయలు అమ్ముతాయి, మనం కొనుక్కోవాలి. నూనెలు, నెయ్యి, పాలు, పంచదార, బెల్లం, వెన్న, ఆవు నెయ్యి, బియ్యం, మినుములు, కందిపప్పు ధరలు బాగా పెరుగుతాయి. ఆకుకూరల ధరలు ఆకాశంలోనే ఉంటాయి. తప్పనటువంటి కరెంటు కోతలు, మహిళల మీద అత్యాచారాలు, ర్యాగింగ్లు కొనసాగుతాయి. నిర్భయ చట్టం ప్రశ్నార్థకం అవుతుంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గ్రహగతులు ఏమాత్రం బాగాలేవు. మిథున లగ్నం, పుబ్బా నక్షత్రం, సింహరాశి. ఎన్నికల్లో మాత్రం విజయ ప్రాప్తి, ఇది గుర్తుపెట్టుకోండి. బఠానీలు అమ్ముకున్నట్టుగా మెడికల్ సీట్ అమ్ముకుంటారు. ప్రభుత్వం ప్రేక్షక పాత్ర, ఇది పరిష్కారం లేని సమస్య, సామర్థ్యానికి పాత్ర. అమెరికా ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. స్టాక్ మార్కెట్లు కొంపముంచుతాయి. క్రీడాకారుల భద్రత విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలి. అపశృతులు సంభవించే అవకాశం ఉంది. స్వామి నిత్యానందకు తప్పనటువంటి బంధన యోగం. గాంధీ కుటుంబంపై ఎన్డీఏ ఆరోపణలు అత్యంత వివాదాస్పదం కానున్నాయి. మలేషియాకు మళ్లీ ప్రతికూల సంఘటనలు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకి అనుకూలమైన కాలం. చిన్న సినిమాల పరిస్థితి చాలా బాగుంటుంది. నవనవనాడే పండ్లు, ఫలాలు తింటే రోగాల పాలు కావటం తథ్యం. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికాభివృద్ధి బాగుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. గతంలో కన్నా ఆస్తుల విలువ పెరుగుతుంది. పెరిగినటువంటి ఆస్తుల విలువల్ని తగిన విధంగా ఉపయోగించుకోగలుగుతారు. సంసార పురోగతి మానసిక సంతోషాన్ని కారణమవుతుంది. వాహన యోగం, గృహయోగం అనుకూలపడతాయి. కొన్ని ఇబ్బందులు ఎదురైనా విద్యారంగంలో అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. స్నేహితులు, బంధువులతో ఏర్పడినటువంటి విభేదాలు సమసిపోతాయి. రాజకీయ సంబంధమైనటువంటి పదవి లభిస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం తలపెట్టిన కార్యక్రమాలు 3 వంతులు పూర్తవుతాయి. విడిపోయిన వ్యక్తులు తిరిగి కలుస్తారు. యంత్ర, వాహన, భూమి సంబంధమైన విషయాలు, వ్యవసాయ సంబంధమైన విషయాలు లాభిస్తాయి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులను అదుపు చేయడంలో విఫలమవుతారు. అంతర్గత రాజకీయాలు ఇంట్లో చిక్కాకు కలిగిస్తాయి. ముఖ్యమైనటువంటి ప్రయాణాలు, రహస్య ప్రయాణాలు లాభిస్తాయి. ప్రజా జీవితంలో విశేష ప్రభావం చూపించే అంశాలను, చలనచిత్ర అంశాలు మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. రాని బాకీలు వివాదాస్పదం అవుతాయి. మధ్యవర్తి పరిష్కారాల వల్ల కొద్దిపాటి లాభాలతో బయటపడతారు.
భగవంతుడి దయ వల్ల ఒక చోట నష్టపోయినా మరో చోట లాభపడతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు, సేవా సంస్థలు, అనాథాశ్రమాలు పురోగమనంలో ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు, దూర ప్రాంతాల నుండి ఆర్థిక సహాయం లభిస్తాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. నిత్యం సరస్వతి తిలకం ధరించి జ్ఞానచూర్ణాన్ని సేవించాలి. ఇందువల్ల జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. అవివాహితులైనటువంటి కన్యలకు వివాహకాలం. స్త్రీలతో వైరానికి మాత్రం ముందుకు దూకవద్దు. అనువంశిక ఆస్తుల విషయమై డాక్యుమెంట్స్లో ఉన్నటువంటి విషయాలు అస్పష్టంగా ఉండటంతో విభేదాలకు, వివాదాలకు అది దారితీస్తుంది. చెవి, ముక్కు, గొంతులకు సంబంధించిన అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. మధ్యలో వైరల్ జ్వరాలు ఇబ్బంది పెడతాయి. వ్యాపార వ్యవహారాల్లో అయిన వాళ్ళను, బంధువులను దూరంగా ఉంచి లాభపడతారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు. సివిల్ సర్వీసులకు ఎంపిక అవుతారు. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. విద్యా సంబంధమైన విషయాలకు అధికంగా ధనం ఖర్చు చేయవలసి వస్తుంది. మొత్తం మీద ఈ మేషరాశి వారు మరింత సానుకూలమైన ఫలితాలు సాధించాలంటే ఈ సంవత్సరం అంగారక పాశుపత హోమం చేయాలి. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 7. వృషభ రాశి వారికి సంవత్సరం సంతృప్తికరంగా ఉంది. ఆర్థికంగా పుంజుకుంటారు. ఆరోగ్య విషయంలో అజాగ్రత్త మంచిది కాదు. ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉంటే మంచి ప్రయోజనాలు దక్కుతాయి. శక్తి సామర్థ్యాలకు తగినటువంటి గుర్తింపు, చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరం గ్రీన్ కార్డు తప్పకుండా లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. మీ శక్తి కొలది ఇతరులకు సహాయపడతారు. రాజకీయాల్లో ఉన్నవారికి ఊహించని విధంగా పదవీ ప్రాప్తి కలుగుతుంది. శత్రువర్గం మీద మీ ఆధిపత్యం చెలాయించాలనుకునే మీ చిరకాల వాంఛ నెరవేరుతుంది. ఈ సంవత్సరం మీ జీవితాశయం నెరవేరుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయంలో ఎంతో శ్రమించి మంచి ఫలితాలు సాధిస్తారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు, బ్యాంకు పరీక్షలు, టీచర్ పరీక్షలు మొదలైన వాటిల్లో సానుకూల ఫలితాలు సాధిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి వంటి ప్రతిష్టాత్మకమైన వాటికి ఎంపికవుతారు. సమాజంలో గౌరవాన్ని పెంచుకోగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ముడిపడతాయి. ఈ వృషభ రాశి వారు మరింత సానుకూలమైన ఫలితాలు సాధించడానికి ఈ సంవత్సరం రుద్రపాశుపత హోమం చేయాలి. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7. మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ముఖ్యమైన విషయాల విజయం సాధిస్తారు. ప్రజల్లో ప్రఖ్యాతి పెరుగుతుంది. ఆర్థిక స్థితి బాగుంటుంది. ప్రతిష్టాత్మకమైన అవార్డులు లభిస్తాయి. కుటుంబ పురోగతి బాగుంటుంది. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. అనారోగ్య సమస్యలు పోతాయి. కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చినా ప్రయోజనాలు మాత్రం కాస్త ఆలస్యంగా ఆచరణలోకి వస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా పోటీదారులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగాల అభివృద్ధికి వ్యూహరచన ఫలిస్తుంది. దివారాత్రులు కష్టపడి పనిచేస్తారు. సానుకూల ఫలితాలు సాధిస్తారు. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు ఇవన్నీ సానుకూలపడతాయి. జీవితాశయం సాధించామన్న సంతృప్తి కలుగుతుంది. కుటుంబం పట్ల మీ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. పెద్దలను, వృద్ధులను గౌరవిస్తారు. వాళ్ళ అవసరాలు దగ్గరుండి చూసుకుంటారు. సంతాన పురోగతి బాగుంటుంది. మెరిట్ మార్కులు సాధిస్తారు. కుటుంబంలో మరొకరికి ఉద్యోగం వస్తుంది. పగలు ప్రతీకారాలకు దూరంగా ఉంటారు. వివాదాస్పదమైన అంశాల్లో తలదూర్చరు. ఎప్పుడో కొనుగోలు చేసే స్థిరాస్తులకు మంచి ధర వస్తుంది. విద్యార్థులు బాగా రాణిస్తారు. నిత్యం సరస్వతి తిలకాన్ని ధరించాలి. జ్ఞానచూర్ణాన్ని సేవించాలి. విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. పిహెచ్డీ చేయాలనుకునే మీ కోరిక ఫలిస్తుంది. వివాహ శుభకార్యాలు ముడిపడతాయి. ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరం మహాపాశుపత హోమం చేయించాలి. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, కర్కాటక రాశి వారికి వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నప్పటికి కూడాను అందులో ఎక్కువగా మంచి ఫలితాలే ఉన్నాయి. ఆర్థిక విద్యా విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థికంగా గొప్పగా కాకపోయినా అవసరాలకు ఇబ్బంది లేనటువంటి ఆర్థిక స్థితి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని ఒడిదుడుకుల్ని అధిగమిస్తారు. మీ స్థాయిని, మీ స్థానాన్ని నిలబెట్టుకుంటారు. మిమ్మల్ని కీలక సమయంలో ఆదుకుంటాడని భావించిన వ్యక్తి భీష్ముని వలె అస్త్రసన్యాసం చేస్తాడు. మీరు ఒంటరి పోరాటం చేసి విజయాన్ని సాధిస్తారు. మీ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలు బాగుంటాయి. కొన్ని ఆరోపణలు వచ్చినా అవి అబద్ధం అని తేలిపోతుంది.
మీ నేతృత్వంలో నడిచేటువంటి సామాజిక సంస్థలకి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. గతించిన వ్యక్తి జ్ఞాపకాలు ప్రతి సందర్భంలోనూ గుర్తొస్తాయి. యాంత్రికంగా మీ పనుల్లో మీరు నిమగ్నమవుతారు. చండ్ర సమితులతోటి చెవులను కాల్చునట్టి కొన్ని నిజాలను భరించి తీరవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. బంధువులతోనూ స్నేహితులతోనూ వైషమ్యాలు పెచ్చరిల్లకుండా, విధ్వంసానికి దారితీయకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ సర్వీసులకి ఖచ్చితంగా ఎంపికవుతారు. విద్యారంగంలో ఘన విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో మీ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించి విజయవంతమైన ఫలితాలని సాధించగలుగుతారు. ఆర్థికంగా ఆశించిన దానికన్నా ఎక్కువగా సంపాదిస్తారు. నికృష్టమైన వ్యాపారాలు చేసే వారికి అనుకూలమైన కాలం. పునర్వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రచారంలో ఉన్న నిందల్ని సమర్థవంతంగా తిప్పికొడతారు. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే కూడాను ద్వితీయార్థం చాలా బాగుంది. కర్కాటక రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 6, అవమానం 3. సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు దైవానుగ్రహం వల్ల పూర్తి చేయగలుగుతారు. ఆర్థికపరమైన విషయాల్లో ఒడిదుడుకులు ఉన్న సమయానికి ధనం చేతికందుతుంది. విద్యా విదేశీయాన సంబంధమైన విషయాలు సానుకూలపడతాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. జీవితాశయం నెరవేరుతుంది. నూతన వ్యాపార వ్యూహాలు బాగుంటాయి. వ్యాపార విస్తరణ కోసం బ్యాంకు రుణాలు తీసుకుంటారు. నూతన భాగస్వాముల చేరిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చదివిన చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మాట తప్పే మనుషుల వల్ల నష్టం కలుగుతుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలకు కాలం అనుకూలంగా ఉన్నప్పటికీ సామాజిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితుల వలన కొంత ఇబ్బంది కలుగుతుంది. లీజులకు సంబంధించిన విషయాలు, ఇసుక వ్యాపారం కొంత వివాదాస్పదం అవుతాయి. వీరు నిలబెట్టినటువంటి మీ ఆత్మీయులు, సన్నిహితులు రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉన్న కారణంగా ప్రభుత్వపరమైనటువంటి కాంట్రాక్టులు మీకు లభిస్తాయి. అంతేకాకుండా ఇంకో విశేషం ఏంటంటే, ఆడపిల్లలకి పెళ్లి కాకుండా చాలా కాలంగా ఉన్నటువంటి మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా పెళ్లి సంబంధం కుదిరే పరిస్థితి గోచరిస్తుంది. అంతేకాకుండా పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా ఫలిస్తాయి. సింహరాశి వారు ఈ సంవత్సరం సానుకూలమైనటువంటి ఫలితాలు సాధించాలంటే ముఖ్యంగా భృగు పాశుపత హోమాన్ని చేయించడం అనేది చాలా అవసరం. కన్యా రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 6. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ అందులో ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి పనులు దైవానుగ్రహం వల్ల పూర్తవుతాయి. నిష్కారణమైనటువంటి విభేదాలు, సామర్థ్యానికి తగిన గుర్తింపు లభించకపోవడం జరుగుతుంది. కోర్టు పరంగా రావాల్సిన తీర్పుల కోసం ఎక్కువ కాలం వేచి ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఎక్కువ ఇబ్బంది పడతాయి. విద్యా సంబంధమైన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపించి ఉన్నత విద్యను అభ్యసించగలుగుతారు. టీచర్స్ వల్ల, ప్రొఫెసర్స్ వల్ల ముఖ్యంగా మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు మీ పట్ల వివక్షగా ప్రవర్తిస్తారు. మిగిలిన విద్యార్థులందరినీ బాగా చూస్తారు. మీ దాకా వచ్చేప్పటికి ఏమో కుట్టి సాకులు చెప్పి తక్కువ మార్కులు వేయటం, ఇన్సల్ట్ చేయటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాటిని కొంచెం ధైర్యంతో ఎదుర్కోవాలి. నైరాశ్యం, వైరాగ్యం ఎక్కువ అవుతాయి. ఎక్కువగా ఆలోచించి డిప్రెషన్కి లోను కావద్దు. సంవత్సరం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంది. కురుక్షేత్ర సంగ్రామానికి ముందు భీష్ముడంతటి వాడు కర్ణుణ్ణి అర్ధరథులను నిర్ణయించి కుంగదీసినట్టుగా కొంతమంది పెద్దలు మీ మీద పక్షపాతంతో వ్యవహరిస్తారు. జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయంలోనూ, శారీరక సౌందర్య పోషణకు సంబంధించిన విషయ వ్యవహారాల్లోనూ అధిక ప్రాధాన్యత ఇస్తారు. స్త్రీల వల్ల కొన్ని ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో, మానవీయ కోణంలో సహాయం చేస్తున్న ఓ స్త్రీ విషయంలో అసభ్యకరమైనటువంటి ప్రచారం మీ మీద కొనసాగుతుంది. స్నేహానికి అర్థం తెలుసుకోలేనటువంటి వ్యక్తుల గురించి మీరు ఆలోచించడం అనవసరం. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ద్వితీయార్థంలో పూర్తవుతాయి. వివాహాలు, శుభకార్యాలు కానివ్వండి, మంచి ఉద్యోగం కానివ్వండి, అప్పులు తెచ్చి వ్యాపారంలో ఉన్నత స్థితి పెట్టడం కానివ్వండి, అన్నీ బాగున్నాయి. ఏమాత్రం ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ కన్యా రాశి వారు అమృత మహాపాశుపత హోమం చేయించాలి. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 6. తులారాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎందుకంటే ప్రారంభంలో ఏలినాటి శని ఉంది కనుక అనుకున్నటువంటి పనులు నిదానంగా పూర్తవుతాయి. సంవత్సరం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంది. మీ శ్రమకు తగినటువంటి ఫలితాలు కొంతమేరకు మాత్రమే మీ చేతికి అందుతాయి. విద్యా సంబంధమైన విషయాలు బాగుంటాయి. స్థిరాస్తులకు సంబంధించినటువంటి వివాదాలు సమసిపోతాయి. వృత్తి ఉద్యోగాల ఒడిదుడుకులు, బంధువులతో విభేదాలు సంభవిస్తాయి. ప్రేమ పెళ్లికి సంబంధించిన వ్యవహారాలు వివాదాస్పదం అవుతాయి.
మహోన్నతమైన వ్యక్తులతో మీకు ఏర్పడేటువంటి సాన్నిహిత్యం, స్నేహం మీకు ఊరటను కలిగిస్తాయి. ఎలాంటి వర్గ విచక్షణ లేక అందరినీ కలుపుకొని ఐకమత్యంతో కొన్ని విజయాలు సాధిస్తారు. అందులో రాజకీయపరమైన విషయాలు కూడా ఉంటాయి. స్త్రీల సహాయ సహకారాలు మీకు ఎంతగానో లాభిస్తాయి. క్రమశిక్షణాయుతమైన పద్ధతిలో పరిస్థితులను సక్రమంగా అంచనా వేసి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. నిదానంగా అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని పక్కన పెట్టి వాస్తవ విషయాలు ప్రాతిపదికగా మీరు కానీ కృషి చేసేట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యా సంబంధమైన వ్యవహారాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన వ్యవహారాలు, పిహెచ్డికి సంబంధించిన అంశాలు, మెడిసిన్ సీటుకి సంబంధించిన అంశాలు, ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థల్లో సీటు సంపాదించడం, ఇవన్నీ మీకు సానుకూలపడే పరిస్థితిగా స్పష్టంగా గోచరిస్తుంది. ఐఐటి, ఎంబీబీఎస్ వంటివి వాటిల్లో కూడాను మీదే పై చేయి, తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తారు. జనరల్ నాలెడ్జ్ను మరింత వృద్ధి చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగం కోసం రాసే పరీక్షలు, విదేశాల్లో చదువుకోవడానికి రాసే పరీక్షలు మొత్తం కూడా ఫలిస్తాయి. వివాహాలు, శుభకార్యాలు కూడా సానుకూలంగానే ఉంటాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. తులారాశి వారు సంవత్సర ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థంలో మంచి ఫలితాలు పొందగలుగుతారు. చాలా కాలంగా ఉన్నటువంటి సమస్యలకి తెరబడుతుంది. ఆనందకరమైన మంచి జీవితాన్ని గడపగలుగుతారు. అయితే మీరు అనుకున్న ప్రేమ వివాహం మాత్రం జరగదు. కొంతమంది వ్యక్తులతో విడిపోవాలని చెప్పి నిర్ణయించుకున్న కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ విషయంలో మాత్రం శాశ్వతంగా విడిపోవటం నిర్ణయం తీసుకున్న వాళ్ళు విడిపోగలుగుతారు కోర్టు పరంగా. అదొకటి సూచిస్తుంది. ఈ తులారాశి వారు కూడాను అంగారక పాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. జన్మరాశిలో శని నడుస్తున్నాడు. అయినప్పటికీ ప్రధానమైన విషయాలు మాత్రం ముడిపడతాయి. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వ్యక్తిగత స్థాయిని పెంచుకోగలుగుతారు. కఠినమైన సవాళ్లను, సమస్యలను ఒంటరిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక, విద్యాపరమైన అంశాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. మీ సామర్థ్యానికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. అయితే ఆశించినటువంటి జీతం మాత్రం రాదు. కుటుంబపరమైన విషయాల్లో దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. విదేశీయాల సంబంధిత విషయాలు, విదేశాల్లో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు, విదేశాల్లో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సంవత్సర ద్వితీయార్థంలో ఫలిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి బ్యాంకు రుణాలు చేస్తారు. రాజకీయపరమైనటువంటి పలుకుబడి ఉపయోగపడుతుంది. రాజకీయాల్లో రాణిస్తారు. కఠినమైనటువంటి లక్ష్య సాధనకు విశేషమైన కృషి చేస్తారు. అనువంశిక ఆస్తులు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక ప్రాణమిత్రులతో విభేదాలు వస్తాయి. విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. కోర్టు జోక్యం వలన ఉద్యోగానికి న్యాయం జరుగుతుంది. డబ్బులకు అమ్ముడుపోయి అధికారుల వద్ద పనిచేయకూడదని చెప్పి నిర్ణయించుకుంటారు. కొంతమంది విషయంలో వాలంటీర్ రిటైర్మెంట్ చేద్దామని అనుకుంటారు, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అది వాయిదా పడుతుంది. మీరు ఒక కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్న పదవిలో ఉన్నప్పుడు మీపై తప్పుడు ప్రచారాలు, అపనిందలు చోటు చేసుకుంటాయి. ఏది ఏమైనా ఈ సంవత్సరం ఇదొక మంచి జరిగింది అని చెప్పుకునే విధంగా కొన్ని రంగాల్లో మంచి జరుగుతుంది వృశ్చిక రాశి వారికి. అయితే జన్మరాశిలో శని నడుస్తున్నాడు. ప్రబలమైన ఏలినాడు శని నడుస్తుంది కనుక అఘోర పాశుపత హోమం చేయించాలి. ధనుసు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ రాశి వారికి సంవత్సరం బాగుంది. సంవత్సర ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం మరింత బాగుంది. అనుకున్న పనులు 3 పూర్తవుతాయి. ఆర్థికపరమైన సర్దుబాట్లు ఎక్కువ అవుతాయి. డబ్బులు వస్తాయి కానీ చేతిలో నిలబడవు. సమస్యలు వస్తాయి, సమస్యపోతాయి. ప్రతి విషయం కొండంత కష్టంగా అనిపిస్తుంది. మబ్బులంత తొందరగా విడిపోతుంది. మనోధైర్యం చాలా అవసరం. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నత స్థితి సాధించాలని మంత్రోపదేశం తీసుకుంటారు. క్రమబద్ధమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతారు. జీవితంలో అశాంతి సృష్టిస్తున్న ఓ స్త్రీని వదిలించుకోవడానికి న్యాయ పోరాటం చేసి విజయం సాధిస్తారు. మనశ్శాంతి కోసం పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగానికి సరైనటువంటి కారణం లేకుండా కొంతకాలం సెలవు పెడతారు. స్త్రీ పురుషుల అనుబంధానికి, స్నేహానికి ఎవరైతే వక్ర భాష్యాలు చెబుతున్నారో మీతో ఏకీభవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరు చెప్పినటువంటి వివరణ వాళ్ళు అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు అభిమానించినటువంటి స్త్రీ కనుమరుగవుతుంది. కొంతమంది విషయంలో జరుగుతుంది. ఆ విషయాన్ని మౌనంగా భరిస్తారు. కొంతమంది విషయంలో వన్ సైడ్ లవ్ అనేది ఫలించదు. దాని మీద ఆశలు పెట్టుకోవద్దు. మీ ఊహలకు, అపోహలకు, భయాలకు ఇతరులను నిష్కారణంగా బలిచేస్తారు. ఇతరుల విధానాలకు మీరు అతిగా ప్రభావితులవుతారు. అయితే విద్యాపరంగా చాలా బాగుంది. మీరు అనుకున్నటువంటి మెడిసిన్ సీట్ వస్తుంది. సివిల్ సర్వీసులకు ఎంపికయ్యే అవకాశం ఉంది.
అదేవిధంగా ఏదో బ్యాంకు ఎగ్జామ్ కానీ టీచర్ ఎగ్జామ్ కానీ రాసి అందులో కూడా మీరు విజయం సాధించే పరిస్థితి గోచరిస్తుంది. కొంత సంపాదన అనేది తీసుకొచ్చి కుటుంబాన్ని ఆదుకుంటారు. ఆ యొక్క సంతృప్తి మీకు కలుగుతుంది. నేను సాధిస్తున్నటువంటి భోగము, వైభోగము, ధనము ఇదంతా కూడా చూసి సంతోషించేటువంటి ఒకే ఒక్క వ్యక్తి లేకపోయాడే అనేటువంటి బాధ మాత్రం మీకు మిగులుతుంది. ధనుసు రాశి వారికి కూడాను ప్రబలమైన ఏలినాశి నడుస్తుంది కనుక అఘోర పాశుపత హోమం తప్పనిసరిగా చేయాలి. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ మకర రాశి వారు మంచి ఫలితాలు సాధించాలంటే ముందు పక్కన ఉన్నటువంటి చెత్త జనాన్ని పక్కన పెట్టి మంచి వాళ్ళని ఎన్నుకుంటే వీళ్ళకి చాలా ఉపయోగం కలుగుతుంది. అదేవిధంగా ఈ ప్రతి విషయం కూడాను భార్యతో చెప్పి భార్య సలహా తీసుకుంటే వాళ్ళకి సంవత్సరం బాగా కలిసి వస్తుంది. విభేదాలు తగాదాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పనిబడి తలదోచకుండా మీ దారిని మీరు వెళ్తే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఏలినాడు శని ఈ సంవత్సరం రాబోతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి, స్థిరత్వం కలుగుతుంది. సంవత్సర ప్రథమార్థంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ముఖ్యమైన 2 కార్యక్రమాలు శనిగ్రహ అనుకూలత వల్ల పూర్తి అవుతాయి. అడ్డంకిగా మారినటువంటి కొన్ని ఇబ్బందికరమైన విషయాలు వస్తాయి. స్వయంకృతాపరాధాల వల్ల నష్టాన్ని పూరించుకోవడానికి కఠినమైనటువంటి క్రమశిక్షణతో మిమ్మల్ని మీరు సరిదిద్దుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. పాత మిత్రులు దగ్గరవుతారు. రాజకీయపరమైన విషయాల్లో మీ జోక్యం అనివార్యమవుతుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ రాజకీయ ప్రవేశం అనేది కొంత వివాదాస్పదం అవుతుంది. మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. మహోన్నతమైన ఆశయాలు కలిగిన వ్యక్తులతో పనిచేయాలనుకునే మీ ఆరాటం ఫలిస్తుంది. మీ పాలిట సైంధవుళ్ళు అడ్డుపడుతున్న అధికారికి స్థానచలనం సంభవిస్తుంది. దాంతో మీ సమస్య తీరిపోతుంది. మీరు కోరుకున్నటువంటి మంచి ఉద్యోగ అవకాశం ఖచ్చితంగా దొరుకుతుంది. సాఫ్ట్వేర్ రంగంలోని వారికి శక్తి సామర్థ్యాలకు తగినటువంటి మంచి ఉద్యోగం లభిస్తుంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే మీ ఆరాటం ఈ సంవత్సరం ఫలిస్తుంది. అంతేకాకుండా వ్యాపార సంబంధమైన విషయాల నూతనమైన ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని విజయవంతంగా అమలు చేయగలుగుతారు. ఇక ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఏలినాడు శని ప్రారంభం కాబోతుంది. 7.5 సంవత్సరాల శని కనుక ముందుగానే సంవత్సర ప్రథమార్థంలోనే అఘోర పాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగిన సూచన. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 3, అవమానం 5. కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. సంవత్సర ప్రథమార్థం, ద్వితీయార్థం 2 బాగున్నాయి. ముఖ్యమైన బరువు బాధ్యతను దించుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిర్మాణ సంబంధమైన వ్యవహారాలు, తత్సంబంధమైన పనులు పూర్తవుతాయి. సమాజంలో గుడ్విల్ పెరుగుతుంది. కుటుంబం కొరకు అధికంగా ధనం ఖర్చు అవుతుంది. ఏదో ఒక ఖర్చు తగ్గించుకోవాలని మీరు ప్రయత్నించినా అందులో సఫలీకృతం కాలేరు. విచిత్రమైన విషయం ఏమిటంటే అవసరం వచ్చినప్పుడు డబ్బు ఏదో విధంగా వస్తుంది. అవసరం లేనప్పుడు డబ్బు ఏ విధంగానూ రాదు. కొన్ని పెళ్లి సంబంధాల దగ్గర వరకు వచ్చి వెళ్ళిపోతాయి. అనేక రకాలైన ఒడిదుడుకులు ఏర్పడతాయి. జ్యోతిష్కుల అభిప్రాయాల వల్ల కూడా కొన్ని సంబంధాలు దగ్గరగా వచ్చి తప్పిపోతాయి. ఆటుపోట్లు ఏర్పడినా చివరకు మంచి సంబంధం కుదురుతుంది. వ్యాపార విషయంలో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకున్న నిర్ణయాలు ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. కనుక ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కాంట్రాక్టులు, లీజులు, లైసెన్సులు, సబ్ కాంట్రాక్టులు మొదలైన లాభిస్తాయి. వ్యాపార విస్తరణకు ప్రారంభంలోనే ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి వ్యాపారాభివృద్ధి చేయగలుగుతారు. వారసత్వంగా రావాల్సిన స్థిరాస్తులు మీకు దక్కుతాయి. కొన్ని సందర్భాల్లో ఇంటూ అప్రశాంత వాతావరణం, చిల్లర తగాదాలు ఏర్పడతాయి. మీ తగాదాల ప్రభావం పిల్లల మీద పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. అందువల్ల కష్టమైన, నిష్ఠురమైన కోపానికి ఎక్కడా తావు ఇవ్వకుండా వ్యవహరించండి. దూర ప్రాంతాల్లో ఉన్న మీ సన్నిహిత వర్గానికి, రక్త సంబంధీకులకు మేలు చేస్తారు. వివాహాల శుభకార్యాలు ముడిపడతాయి. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సానుకూలపడతాయి. ప్రేమ వివాహాలు మాత్రం ఫలించవు. జీవితంలో ఒక వ్యక్తితోటి గట్టిగా విడిపోవాలని చెప్పని నిర్ణయం తీసుకున్న కొంతమంది విషయంలో జీవితంలో వాళ్ళు విడిపోవటం అనేది జరుగుతుంది. ఈ కుంభరాశి వారు అమృత మహాపాశుపత హోమం చేయించడం చెప్పదగినటువంటి సూచన. మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 5. మీనరాశి వారికి సంవత్సరం చాలా బాగుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణాలు తీర్చివేస్తారు. నూతన నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్థిరాస్తుల పరంగా కలిసి వస్తుంది. విద్యా ఉద్యోగ సంబంధమైన విషయాలు బాగుంటాయి. సంవత్సర ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన ఉత్తర్వులు కాస్త ఆలస్యంగా చేతికి అందుతాయి. రాజకీయంగా అనుకూలంగా ఉంది. సామాజిక సేవా కార్యక్రమాల మంచి పేరు వస్తుంది.
మీ మీద ఆధారపడిన అనేక మందిని ఆదుకుంటారు, న్యాయం చేస్తారు. అనుకూలమైనటువంటి బుధగ్రహ ప్రభావం వల్ల ఏ పని చేపట్టినా కానీ తిరుగు లేకుండా ఉంటుంది. ప్రజాకర్షణ ఏర్పడుతుంది. భాగస్వామ్య వ్యాపారంలో మీరే కీలకమైన వ్యక్తి అవుతారు. మీ పలుకుబడిని ఉపయోగించి ప్రభుత్వ పరంగా, ప్రైవేటు పరంగా ఆర్డర్లు తీసుకొస్తారు. మంచి లాభాలు పొందగలుగుతారు. సంవత్సర ద్వితీయార్థంలో 2 నెలలు వృత్తి ఉద్యోగాల పరంగా సంతృప్తి ఉండదు. ఇబ్బందికరమైన కాలం. సంతానపరమైన విషయాలు సజావుగా ఉన్నప్పటికీ జ్యేష్ఠ కుమార్తె లేక జ్యేష్ఠ కుమారుని విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కొంతకాలం రక్త సంబంధికులతో విభేదాలు చోటు చేసుకుంటాయి. కంటికి, కళ్ళకు సంబంధించిన అనారోగ్యాలు రావచ్చు. మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ఈ మీనరాశి వారు సానుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికి, దుర్నిమిత్తమైన శక్తులకి దూరంగా ఉండటానికి సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని విధి విధానంగా చేయించాలి. మొత్తం మీద పరిశీలించినట్లయితే ఈ దుర్మిఖనామ సంవత్సరం 12 రాశుల వారికి జయప్రదంగా, శుభప్రదంగా, సుఖప్రదంగా కొనసాగడానికి ఎలాంటి ముఖ్యమైన చర్యలు చేపట్టాలి? ఇది పీఠాధిపతులు, ప్రభుత్వాలు పూనుకొని అతిరుద్ర హోమం, చండీ హోమం, శాస్త్ర ఘటాభిషేకం, అదేవిధంగా పాశుపత మంత్ర ప్రయోగాలు, పాశుపత పారాయణ, రుద్రపారాయణ, సుందరాకాండ పారాయణ ఇలాంటివన్నీ చేయించడం వల్ల కొంతవరకు అరిష్టాలు తగ్గి మంచి మార్గంలో పడే పరిస్థితి ఉంటుంది. ఇది మన ఆశ మాత్రమే. చేయవలసిన ధర్మం అయితే మాత్రం అది తప్పకుండా చేస్తే దానివల్ల కొంత ఉపయోగం ఉండదు. దుర్మిఖనామ సంవత్సరంలో 12 రాశుల వారు పాటించవలసిన ముఖ్య సూచనల్ని, ప్రక్రియల్ని సిద్ధాంతి గారు సవివరంగా, సమగ్రంగా తెలియజేశారు. వాటిని పాటించి మన జీవితాల్ని ఆనందమయం చేసుకుందాం. సిద్ధాంతి గారు, దుర్మిఖనామ సంవత్సరానికి సంబంధించి రాశి ఫలితాల్ని, అలాగే నవనాయకుల ఫలితాల్ని సమగ్రంగా, సవివరంగా తెలియజేశారు. నమస్కారం.